ఇయాల కుప్పానికి జగనన్న పోయేసరికి చంద్రాలు సార్కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడి ఉంటుంది. ఎందుకంటే బాబు అన్నేండ్లు సీఎం గున్నా కనీసం ఆయన సొంత నియోజకవర్గానికి కూడా నీళ్ళియలేదు కాబట్టి. మరి ఇదే మ్యాటర్ మీద మనం రోజా మేడంతో మాట్లాడదాం. మేడం, అసలు కుప్పానికి చంద్రాలు ఏం చేసినట్టు? శూన్యం అనేది కళ్ళారా కనిపిస్తుంది. చెప్పుకునేటందుకు పెద్ద లీడరు, ఓ పార్టీని నడుపుతుండి కూడా సొంత నియోజకవర్గానికి ఏం చేసుకోలేదంటే ఏమనాలే ఇక బాబును? చంద్రబాబు నాయుడు లీడరే కాదు, అమ్మ బాబోయ్, 40 years ఇండస్ట్రీ అని ఆయన చెప్పుకుంటాడు, మీరేమో లీడర్ కాదు అంటారు. మరి లీడర్ కాకపోతే ఇంకేమన్నట్టు? వెన్నుపోటుదారుడు. సొంత మామనే వెన్నుపోటు పొడిచి పార్టీని గుంజుకున్న ఘనత కదా చంద్రాలుది. ఆయన ఆ చరిత్ర అంతా తెలియంది ఎవరికి గాని. ఇప్పుడు ఏంది మేడం పరిస్థితి? కుప్పం ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు అంటున్నారు మళ్ళీ జగనన్నే కావాలి అని. మరి బాబు గారి పరిస్థితి? బాయ్ బాయ్ చంద్రబాబు. ఎందుకు మేడం అట్లా? మళ్ళా అది చేస్తా, ఇది చేస్తా, అది ఫ్రీ ఇస్తా, ఇది ఫ్రీ ఇస్తా అని ఇవే కాకి కథ కహానీలు బాగానే చెప్తుండు కదా. అదే చంద్రబాబు నాయుడు అది ఫ్రీ ఇది ఫ్రీ అన్నా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. మరి అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు బాబోరికి? రోజు కుప్పానికి కావాల్సిన మున్సిపాలిటీని జగనన్నే చేశారు. అవును, బాబు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. అలాగే రెవెన్యూ డివిజన్ జగనన్నే చేశారు. అవును, బాబు అది కూడా చేయలేదు. ఈ రోజు సాగునీరు తాగునీరు కూడా జగనన్నే తీసుకొచ్చాడు. మీరు చెప్తున్న పనులన్నీ జగనన్న హయాంలోనే అయినాయి. ఇక బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినట్టు? ఎండుగారు వీకెండా? అంటే చంద్రబాబు నాయుడు స్వార్థపరుడు. ఎంత స్వార్థం చూసుకుంటుండో అంత దిగజారిపోతుండు. ఆయన ఇప్పుడు జగనన్న నీళ్ళు ఇచ్చిండు కదా, మరి బాబు పరిస్థితి ఏందంటారు? ఈ కృష్ణా జల ప్రవాహంలో తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం కొట్టుకుపోతుంది. అంతే ఉన్నట్టున్నది చూస్తుంటే. కృష్ణా జలాన్ని తీసుకురావటం అనేది చూసిన తర్వాత ఆయన భయపడి ఈ రోజు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టే పరిస్థితికి వచ్చాడు. ఈ భయం ఏదో ముందే ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చునా? అందుకే ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు, ఎవరు చేసుకున్న పాపాలకు వాళ్ళే బలైతారు. మన బాబుగారి లెక్క.